ఎన్నికల సంఘం చర్యలపై ఏపీ అధికార వర్గాల్లో గుబులు మొదలైంది. ఏపీలో అల్లర్లపై సిట్ నివేదిక ఈసీకి చేరింది. ఘర్షణలకు బాధ్యులెవరో సిట్ తేల్చేసింది. 150 పేజీలతో కూడిన నివేదికలో బాధ్యుల పేర్లను వెల్లడించింది. ప్రధానంగా పోలీస్ శాఖపైనే సిట్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు పడింది. మరోవైపు అధికారులిచ్చే నివేదికపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదంటున్నారు మేధావులు. ఈసీనే స్వతంత్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం చర్యలపై ఏపీ అధికార వర్గాల్లో ఒక టెన్షన్ మొదలైందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలోనూ ఎన్నికల అనంతరం జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ హింసకు సంబంధించినటువంటి వేసినటువంటి సిట్ తన నివేదికను ఎన్నికల కమిషన్కు నిన్న అందజేయడం జరిగింది. దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పోలీసు యంత్రాంగం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ నివేదికలో ఉంది. అంతేకాకుండా పోలీసు యంత్రాంగము అవినీతికి పాల్పడిందని, లేకుంటే ముఖ్య నేతలతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంది, అందువల్లే నిర్లక్ష్యంగానూ వ్యవహరించడమే కారణము ఈ గొడవలన్నిటికీ కూడాను ఇది హింసకు చెలరేగడానికి అని చెప్పేసి తన నివేదికలో సిట్ స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా పలువురు పారిపోవడము, అజ్ఞాతంలోనికి వెళ్లిపోవడము, ఆ విషయం మీద కూడా సిట్ తన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే పోలీస్ యంత్రాంగం యొక్క అలసత్వం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యం. పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి కొందరు ముఖ్య నేతలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కారణంగానే ఈ గొడవలు హింసకు ప్రధాన కారణమని చెప్పేసి సిట్ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగంలో పెరిగినటువంటి ఆందోళన మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏ ప్రాంతంలో హింస జరిగిందో ఆ ప్రాంతాల్లో పనిచేసినటువంటి పోలీసు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పోలీసు అధికారుల మీద చర్య తప్పవనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే సిట్ ఇచ్చిన నివేదిక మీద పలువురు మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికార యంత్రాంగం అయితే ఎన్నికల్లో హింసను అరికట్టడంలో విఫలమైందో, నిర్లక్ష్యం వహించిందో ఆ అధికారుల చేతనే దీనికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేయించడం ఏమిటి, తద్వారా కొంతమంది అధికారులనే టార్గెట్ చేస్తూ తాము తప్పించుకునే యత్నం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మేధావులు అభిప్రాయపడతా ఉన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అయినటువంటి విజయ్ కుమార్ ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా నిన్న తీసుకువెళ్లడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికల కమిషన్ వేసిన స్వయంగా ఒక స్వతంత్రంగా ఒక దర్యాప్తు చేపట్టాలి, అప్పుడే నిజాలు వెలుగులోనికి వస్తాయి. ఎవరైతే కనుక బలహీన వర్గాల అధికారులు ఉన్నారో వారి మీదనే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ అధికార యంత్రాంగం ప్రధానంగా ఈ హింసను అరికట్టడంలోనూ నిర్లక్ష్యం వహించింది. ఈ కారణం చేత ఇదంతా జరిగింది. ఎన్నికల్లో గొడవలు అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే విఫలమైనారో ఆ అధికారుల చేతనే ఈ నివేదిక తెప్పించుకోవడం అనేది అది లోపభూయిష్టంగా ఉంటుంది. కొంతమంది కీలకమైనటువంటి అధికారులు తాము తప్పించుకుంటారు, కొంతమంది బలహీనంగా ఉన్నటువంటి అధికారుల మీద ఈ నిందను తోసేసి వాళ్ళు బయటపడతారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశం కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇరుపక్షాలు చూస్తే అట్లా తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అటు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఇరుపక్షాలు కూడా పోలీస్ యంత్రాంగం మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద కూడాను తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంది. జవహర్ రెడ్డి వేసినటువంటి ఈ సిట్ మీద తెలుగుదేశం పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది కూడా మరొక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంతే వైసీపీ మరొక అంశాన్ని కూడా లేవనెత్తింది. బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఎవరైతే గనక ఎక్కడెక్కడైతే గనక అధికారులను మార్చాలా అని చెప్పేసి ఆమె ఎన్నికల కమిషన్ కు ఒక జాబితా పంపిందో ఆ ప్రాంతాల్లో అధికారులను మార్చడం వల్లనే ఈ గొడవలు హింసలు చెలరేగింది. అక్కడ పాత అధికారులు అక్కడ అంటే గతంలో ఉన్నటువంటి అధికారులను అక్కడే ఉండింటే గనక వారికి దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండేది, కాబట్టి వాళ్ళ హింసని అరికట్టేవాళ్లు. అయితే కొత్తగా వచ్చినటువంటి అధికార యంత్రాంగము బాధ్యతలు తీసుకున్న 2-3 రోజులకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ హింసను అరికట్టలేకపోయారు. అంతేకాకుండా ఇదంతా కూడాను ఒక ముందుగానే వేసుకుంటే ప్రణాళికాబద్దంగా జరిగినటువంటి వ్యవహారము. కాబట్టి ఎన్నికల కమిషన్ ఒక విధంగా చెప్పాలంటే కనుక బీజేపీ తమ నియంత్రణలో నడుపుతా ఉంది అని చెప్పేసి వైసీపీ ఆరోపణ చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడాను సర్వత్రా ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారనేది మటుకు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.